తెలుగు ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం ఢిల్లీలో అవసరమా అని కేవలం ఒకే ఒక వర్డ్తో ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. పటేల్ పట్వారీ వ్యవస్థతో పాటు కరణాల వ్యవస్థలను రద్దు చేసి మా భూములను మాకు దక్కేటట్టు సమాజంలో గౌరవంగా బతికేటట్టు చేసింది ఎవరో తెలుసా? మా ఎంటోడే. అందరికీ బియ్యం అందాలని చెప్పి 2 రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చిన వ్యక్తి మా ఎన్టీఆర్. ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు తీసుకొచ్చింది మన అన్న ఎన్టీఆర్. మరి ఆడపిల్లలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మా ఎన్టీ రామారావు గారు. మొదటి మహిళా స్పీకరు, అట్లానే తక్కువ వడ్డీకి రుణాలు ఇవన్నీ ఇచ్చింది కూడా చంద్రబాబు గారే. The greatness of the party is they are still just following their values of the party. టీడీపీ వచ్చి నేటికి 43 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక పార్టీ పరంగా టీడీపీ పార్టీ ఒక వెలిగిందనే చెప్పుకోవచ్చు. దాన్ని మీరు ఎలా చూస్తారు? టీడీపీ అనేది ఒక ప్రపంచం అండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలు ఇప్పుడు కాదు 43 సంవత్సరాల క్రితమే బీజం పట్టింది అనమాట. అంటే 82లో ఆయన పార్టీ పెట్టారండి. అది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని చెప్పుకోవచ్చు. అంటే తెలుగు వాడి తాలూకా మనోభావాలు దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. అవి తట్టుకోలేక ఆయన రగిలిపోతూ దాన్ని తట్టుకోలేక తెలుగు ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం ఢిల్లీలో అవసరమా అని కేవలం ఒకే ఒక వర్డ్తో ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. ఒక ఉన్నత ఆశయంతో ఆయన దిగాడండి కథన రంగంలోకి. 82 మొదలు పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్నాడు. అది ఢిల్లీ లెవెల్లో కూడా వాళ్ళకి కువాసాలు కదిలిపోయినాయి అప్పట్లో. అది ఆ పార్టీకి ఉండే ప్రపంచం అండి. కాలక్రమంలో చాలా ఆటుపోట్లు చూసింది ఆ పార్టీ. అందులోనే అంతర్గత విభేదాలు వచ్చాయి. పార్టీలో నాయకులు మారారు, సీఎంలు మారారు. పార్టీ నాయకుడు అధినాయకత్వం నుంచి వేరే పార్టీ వాళ్ళు అదే పార్టీలో ఉండే వాళ్ళు హస్తగతం చేసుకోవడం జరిగింది. తప్పితే ఏంటంటే దాని విలువలు మాత్రం కొనసాగించారు. ద గ్రేట్నెస్ ఆఫ్ ద పార్టీ ఈస్ దే ఆర్ స్టిల్ జస్ట్ ఫాలోయింగ్ దేర్ వాల్యూస్ ఆఫ్ ద పార్టీ. ద మోట్ ఆఫ్ ద పార్టీ ఈస్ అందరికీ విద్య అనే ఒక స్లోగను. అప్పట్లో ఆయన పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం ఈ రోజు కూడా మారుమోగిపోతుంది దేశంలో. అది ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. అప్పట్లో ఆయన తెలుగు ఉన్నత స్థానంలో ఉండాలి అని చెప్పి కోరుకునే బలమైన వ్యక్తుల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒకరండి. అదే స్థాపనతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించబడింది. నేను కాక మొన్న తారక్ జపాన్ వెళ్ళారండి. జపాన్ యువత తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టారు తారక్తో. అంటే ఆ మహానుభావుడు కళలు ఈ విధంగా సాకారం అవుతున్నాయి ఇప్పట్లో. అది మహానుభావుడు కళల కన్నా ఇది ఈ పార్టీ కొనసాగిస్తుంది. పార్టీలో అంతర్గత విభేదాలు ప్రతి పార్టీలో ఉంటాయి కదా, దాన్ని కలుపుకుంటూ పోతే కనుక టీడీపీ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ అండి. ఎందుకంటే 94లో చూసుకుంటే టీడీపీ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చింది రామారావు గారికి. ఇండియా కన్వీనర్ కింద ఉన్నారు అప్పుడు. నాకు కావాల్సిన రాష్ట్రం ముఖ్యం కావాలని చెప్పేసి ఆ రోజు కేంద్ర రాజకీయాల్లో తలదోర్చకుండా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్నారండి. అలాంటి మహానవత్వం పెట్టిన పార్టీ ఇది. నేటికి 43 సంవత్సరాలు అయిందండి. ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా ఈ పార్టీ అదే స్థిరంగా ఉంటుంది. ఈ 100 ఏళ్ళలో ఈ పార్టీ నుంచి మన దేశాన్ని ప్రాతినిధ్యం వహించే నాయకులు ఎంతో మంది పుట్టుకొస్తారండి. ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎర్రవనాయుడు గారు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు సార్? మారుమూల శ్రీకాకుళం గ్రామం నుంచి పుట్టుకొని వచ్చారు. ఈ రోజు వాళ్ళ అబ్బాయి దేశాన్ని వెళ్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక స్కూల్, టీడీపీ అనేది ఒక స్కూల్. ఆ స్కూల్ నుంచి ఎంతో మంది విద్యార్థుల నుంచి ప్రిన్సిపల్ స్టేజ్ కి ఎదిగారు అనమాట. అంటే ప్రొఫెసర్ స్టేజ్ లో ఉన్నారు ప్రెజెంట్. సో అలాంటి పార్టీ అందరికి మంచి జరగాలి. అలాంటి పార్టీ ఇంకా కూడా రాజకీయ నిచ్చెలు ఇంకా ఎక్కాలి. టీడీపీ నుంచి మన రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎదగాలని మనసావాచ కోరుకుంటూ ఆ పార్టీకి ఎప్పుడు కూడా మంచి జరగాలని సెలవు. మా భూమి మా చేతిలో ఉండేది కాదు. కరణాల ముందుకెళ్లి చేతులు కట్టుకుని నిలబడేటటువంటి కాలంలో పటేల్ పట్వారీ వ్యవస్థతో పాటు కరణాల వ్యవస్థలను రద్దు చేసి మా భూములను మాకు దక్కేటట్టు సమాజంలో గౌరవంగా బతికేటట్టు చేసింది ఎవరో తెలుసా? మా ఎంటోడే. 40 ఏళ్ల క్రితం బియ్యం అందరికీ దొరికేవి కాదు. పండక్కో పబ్బానికో వండుకునేవాళ్ళు. అందరూ సజ్జా జొన్న కోళ్లు తినేవాళ్ళు. కానీ కిలో 2 రూపాయలకే బియ్యాన్ని అందించినటువంటి మహాత్ముడు ఎవరో తెలుసా? మా ఎంటోడే. ఉచిత కరెంట్ అంటే రాజకీయ నాయకుల పేర్లు ఎవరెవరియో చెప్తున్నారు ఇప్పుడు. కానీ 7 HP కరెంటుని ఉచితంగా రైతులకు అందించినటువంటి మహానుభావుడు ఎవరో తెలుసా? మా ఎంటోడే. ఒక పక్క కరువు, ఇంకో పక్క వర్షాభావంతో నీళ్లు లేకపోవటం వల్ల సేద్యానికి దూరమైనటువంటి రైతన్నకు బాసటగా ఎక్కడో ఇజ్రాయిల్లో అమలవుతున్నటువంటి డిప్ ఇరిగేషన్ పద్ధతిని, బిందు సేద్యాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి రైతుల పాలిట వరమై రైతుల చిరునవ్వుని పూయించేటటువంటి మార్గదర్శి ఎవరో తెలుసా? ఆ విజనరీ లీడరే మా చంద్రబాబు నాయుడు. మీరు ఏ పార్టీ అనేది పక్కన పెట్టినట్టయితే 43 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీగా ఒక వెలుగును వెలిగి
ఎంతో ఆదరణ పొంది ప్రజల్లో ఎంతో చక్కగా ఆవిర్భవించింది. అంటే ఈ 43 సంవత్సరాల్లోని టీడీపీ పార్టీ ఏది మంచి పని చేసిందంటే ఏం చెప్తారు? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగువాడు ఆత్మగౌరవం కోసం, పేద ప్రజల కోసం, ఎన్నో బలహీన వర్గాల కోసం పెట్టిందే తెలుగుదేశం పార్టీ. పుట్టిందే పేద ప్రజల కోసం అది తెలుగుదేశం పార్టీ. ఇది ఒక నాయకుడి కోసం, మరొక కులం కోసం పుట్టింది కాదు. కష్టజీవులు కష్టం నుంచి వచ్చిన పార్టీ, శ్రమజీవుల నుంచి వచ్చిన పార్టీ. పార్టీ ఆవిర్భవించిన తర్వాత 43 ఏళ్ల చరిత్రలో ఇప్పుడు మంచి చేసిందంటే ఏమని చెప్పుకోవచ్చు? ఆనాడు ఎన్టీ రామారావు గారు సగటు పేదవాడికి కూడు గూడు గూడు నీడ ఉండాలనే ఆలోచనతో ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. అంటే ప్రజలకి టక్మన్ గుర్తొచ్చేది ఒక పథకాన్ని అని అనుకుంటాం మనం. ఏ పథకాన్ని ఇస్తే ఆ పథకం గుర్తుండేలా ఉంటుంది. అలాంటి పథకం ఏది ఉన్నది అంటారు టీడీపీలో? ఎన్టీ రామారావు గారిని చూసుకుంటే పెన్షన్ అనేది ఈనాడు వరకు కూడా పెన్షన్ మెయిన్. పేదవాడికి రేషన్ కూడా పెట్టారు. ఆ 2 రూపాయలు బియ్యం పెట్టారు. కట్నాల కోసం ఆడపడుచులు బలయ్యేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసి చేతులు దులుపుకునే వాళ్ళు కొందరు. అలాంటి టైంలో ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు తీసుకొచ్చింది మన అన్న ఎన్టీఆర్. ఇంట్లో నోరెత్తితే ఆడపిల్లవి నోరు ముయ్యమనేవాళ్ళు. అలాంటి టైంలో మరి అన్న ఎన్టీఆర్ 33% మహిళల కోసం రిజర్వేషన్ పెట్టారు. అప్పట్లో ఇంట్లో డబ్బులు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు, ఏదన్నా చేద్దాము అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి టైంలో చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలు పెట్టి ఒక చేయూతనిచ్చి మా కాళ్ళ మీద మేము నిలబడేటట్టుగా చేశారు. మొట్టమొదటిగా మహిళా యూనివర్సిటీ, మొట్టమొదటిగా మహిళా స్పీకర్, అలాగే ఆడపిల్లలకి సైకిళ్లు, తక్కువ వడ్డీలకి రుణాలు ఇచ్చింది కూడా మా చంద్రబాబు గారే. మరి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి చేతులు దులిపేసుకునే వాళ్ళు కొందరైతే మరి ఆ రోజుల్లో ఆస్తిలో సగభాగం హక్కు తెచ్చింది కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారే కాబట్టి వాళ్ళు మేము చెప్పగలుగుతున్నాము. ఆ రోజుల్లో ఇంట్లో నోరెత్తితే నోరు మూసుకోండి అనేవాళ్ళు. కాకపోతే ఆ రోజుల్లో 33% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మా ఎన్టీ రామారావు గారే. మొదటగా మహిళా యూనివర్సిటీ ఇచ్చింది, మహిళా స్పీకర్ గా చేసింది, మరి ఆడపిల్లలకి సైకిళ్ళు ఇచ్చింది, మరి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే. అప్పట్లో మా చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళు కాదు, మరి ఏదన్నా చేద్దామన్నా కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి టైంలో డ్వాక్రా సంఘాలు పెట్టి మరి మా కాళ్ళ మీద మేము నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. కట్నాల కోసం ఆడపిల్లలు బలైపోయేవాళ్ళు అండి. తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసి చేతులు దులుపుకునేవాళ్ళు. అలాంటి టైంలో ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు గారు. మేము ఇంట్లో నోరు ఎత్తితే ఆడవాళ్ళని నోరు మూసుకోండి కూర్చోండి అనేవాళ్ళు. అలాంటి టైంలో 33% రిజర్వేషన్ కల్పించిన ఆయన ఎన్టీ రామారావు గారు. మొదటి మహిళా యూనివర్సిటీ, మొదటి మహిళా స్పీకరు, అట్లానే తక్కువ వడ్డీకి రుణాలు, మరి ఆడపిల్లలకి సైకిళ్ళు, ఇవన్నీ ఇచ్చింది కూడా చంద్రబాబు గారే. అప్పట్లో మా చేతుల్లో డబ్బులు ఉండే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా డబ్బులు పెట్టేవాళ్ళు కాదు, చేతుల్లో ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలో డ్వాక్రా సంఘాలు పెట్టి మా కాళ్ళ మీద మేము నిలబడేటట్టు చేసింది చంద్రబాబు గారు. టీడీపీ పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు నేటికి అవుతుంది. అయితే ఈ పార్టీలో మంచి ఏంటి, చెడ్డ ఏంటి, అసలు పార్టీ నడిపించడం అంటేనే ఎంతో కష్టదాయకమైన పరిస్థితుల్లో కూడా 43 సంవత్సరాలుగా నేటికి అవుతున్నప్పటికీ కూడా ఎంతో బలంగా ఉండేటువంటి ఈ టీడీపీ పార్టీ మీకు ఏమనిపిస్తుంది? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ. భారతదేశంలో 43 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటాలు చేసి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించినప్పుడు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోధైర్యమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పెట్టన కోటగా ఉండడం జరిగింది. అలాగే గతంలోనే ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ నడిపినప్పుడు మధ్యకాలంలో లక్ష్మీపార్వతి సికండి వచ్చి పార్టీని అతలాకుతలం చేసి, నాయకత్వాన్ని అతలాకుతలం చేసి ఆవిడ చేతులకు కానీ తీసుకున్నటువంటి ఆ తరుణంలోనే చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ చేసినటువంటి పాత్ర, అతనికి ఉన్నటువంటి విజనం ఆవిడ చేతులు దక్కనీకంట గానీ తీసుకొని బయటికి రాగలిగారు. ఆ రోజే గాని ఆవిడ చేతులకు పార్టీ వెళ్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ ఈ రోజు ముగింపు దశకు వచ్చినటువంటి సంఘటన అది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఏదో చేసేస్తాం, అదో చేసేస్తాం, ఇదో చేసేస్తాం అని చెప్పినటువంటి లక్ష్మీపార్వతి ఏం చేసిందో ప్రజలకు తెలుసు. తర్వాత ఎన్ని అవతారాలు ఎత్తిందో ప్రజలకు తెలుసు. కష్టకాలం ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు నిలబడనని చెప్పి అతని మరణానంతరం ఆవిడ చేసినటువంటి వేషాలు ఇన్ని కాదు, కానీ భగవంతుడు ఉన్నాడు, చూశాడు. ఈ రోజు ఆవిడ ఎక్కడున్నది అనేది ప్రజలకు తెలుసు. ఏదేమైనప్పటికీ కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు అతని విజన్తోనే పార్టీని అన్ని రంగాల్లో కూడా కాపాడుకొని వస్తూ భారతదేశంలోని
అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా 43 సంవత్సరాలు ఆసామాసి కాదండి. అలాగే పేదవారికి చాలా మంది ప్రజలకు కూడా ఈ రోజు ఒక ఇన్కమ్ రేషియో తీసుకునేటువంటి పాత్ర పోషించింది. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక్కసారి స్వర్గీయ నందమూరి తారక ఘనమైన నివాళులు అర్పిస్తూ అతను స్మరించుకుంటూ పతాకావిష్కరణ కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలుగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మరి వాళ్ళందరికీ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటూ, అంటే ఇప్పుడున్న పార్టీలు చూసుకున్నట్టయితే ఏ పార్టీ కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాత్రమే వచ్చి పోయే పార్టీలుగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీ పార్టీ చూసుకున్నట్టయితే 43 సంవత్సరాల నుంచి ఒక ప్రజల్లోకి ఎంతో ఒక జాతీయ పార్టీగా వెలుగుతుంది. అయితే దాన్ని మీరు ఎలా చూస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటంటే ఈ భారతదేశంలోనే అబ్దుల్ కలాం మహానుభావుడు, అతను రాష్ట్రపతి చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి తగ్గింది. టీడీపీలోని మీకు ఏదంటే బాగా ఇష్టం, అంటే మంచైనా చెడైనా సరే ఒక టక్మన్ గుర్తుకొచ్చేది టీడీపీలోని మీకు ఏది గుర్తుకొస్తూ ఉంటది? ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి ఘనత, ఈ రోజు డ్వాక్రా సంఘాలకి ఆర్థికంగా పరిపుష్టి కల్పించిన ఘనత ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆస్తిలో సమానకు అయితే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలకి మరి ఈ రోజు ఆర్థిక పరిపుష్టి కల్పించినటువంటి ఘనత కానీ ఒక్క చంద్రబాబు నాయుడు విజన్ ఉన్నటువంటి నాయకుడికే దక్కుతుంది. టీడీపీ ఒక మంచి పని చేసింది అంటే టక్మన్ గుర్తుకొచ్చేది ఏంటంటారు? ఇప్పుడు ఒక రాజధాని నిర్మాణం అండి. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటండి? ప్రజలకి భావితరాల భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలకి కావాల్సింది ఉద్యోగాలు. రాష్ట్రానికి దిక్కులేనటువంటి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేస్తే ఈ రోజు అమరావతి రూపకల్పన చేసి అమరావతి నిర్మాణం భావితరాలకు ఒక స్ఫూర్తి అండి. అది మా భూమి మా చేతుల్లో ఉండేది కాదు. కర్నాల మున్సిపల్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నుంచోవాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఒక దెబ్బతో కర్నాల మున్సిపల్ వ్యవస్థను రద్దు చేసి మా భూమిని మా చేతులకు అందించిన వ్యక్తి మా ఎన్టీఆర్. 40 ఏళ్ల క్రితం బియ్యం దొరికేవి కావు, జొన్నన్నం తినేవాళ్ళం. అందరికీ బియ్యం అందాలని చెప్పి 2 రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చిన వ్యక్తి మా ఎన్టీఆర్. పేదవాడి ఆకలి తీర్చిన వ్యక్తి కూడా మా ఎన్టీఆర్ అని గర్వంగా చెప్తున్నాం. ఒక పక్క కరువు, ఇంకో పక్క నీళ్లు లేక వ్యవసాయ భూముల్ని ఊరుగా వదిలేసేవాళ్ళు. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఇక్కడ రాయలసీమలో రత్నాలు పండించి పువ్వులు పూయించిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. రైతులకి ఫ్రీ కరెంట్ అనగానే ఇప్పుడు ఎవరో పేర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ 1980లోనే 7 HP మోటార్కి ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి మా ఎన్టీఆర్. మా భూముల్లో జమీందారు వ్యవస్థ, కర్ణం వ్యవస్థ, పట్వారి వ్యవస్థ అని చెప్పేసి ఆ రోజుల్లో ఆ వ్యవస్థలతో మేము ఇలాగ చేతులు కట్టుకొని అయ్యా నమస్కారం కర్ణం గారు మాది రాయండి అని చెప్పేసి మేము బతిమలాడుకొని తిరిగేటువంటి సమయంలో ఆ వ్యవస్థను నిర్మూలించి తహసీల్దారు వ్యవస్థను తీసుకొచ్చి ఎవరి భూమి వారి సొంతం, ఎవరి భూమికి వారి హక్కుదారులు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. ఉచిత విద్యుత్ అనగానే ఇలా ఎవడో పేరు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి రైతులకు 1980లో 7 HP మోటార్స్కి విద్యుత్ ఇచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. రైతులు కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతుంటే అది చూసి చెలించిపోయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ఉంటే ఆ పద్ధతిని ఇక్కడ తీసుకొచ్చి బిందు సేద్యం అని రైతుల బీడు భూముల్లో పువ్వులు పూయించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా పేదవాడు ఇలా పట్టెడు అన్నం తింటున్నాడు. స్వామి బువ్వ ఆ రోజుల్లో 40 సంవత్సరాల కిందట వరి అన్నం దొరికేది కాదు. జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జలు, తైదులు అవి దొరికాయి. మాకు పేదవాడికి ఇలా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దే. ఇప్పుడున్న పరిస్థితుల్లోని 43 సంవత్సరాల పాటు ఇప్పుడు ఆ పార్టీ కొనసాగింపు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరిలోనూ తెలిసిన విషయమే. అయితే ఆ పార్టీలో ఉండే మంచి ఏంటి, చెడు ఏంటి మీకు తెలిసి? చెడు అని చెప్పే కానీ మంచి ఎక్కువ ఉందండి అందులో. అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో లేదు. సుప్రీం కమాండర్ ప్రెసిడెంట్ ఎవరైతే నేషనల్ పార్టీ లీడర్ ఉన్నారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాటే శాసనం, ఆయన చెప్పిందే. అంటే శాసనం అంటే నియంతలాగా కాదండి, ఆయన చెప్పేది వింటాడు. ఏది చేయాలో ఆచరించలో ఆయనకు ఆచరణలో చెట్టడం తెలుసు. మీరు పార్టీ అంటారా, నెగిటివిటీ ప్రతి పార్టీలో ఉంటుందండి. కప్పగింతలు ఉంటారు చాలా మంది. ఈ మధ్యన జరిగిన రాజకీయాల్లో ఒక వేరే పార్టీలో ఎమ్మెల్సీస్ కింద ఉంటూ అక్కడ ఉంటున్నప్పుడే రాజీనామాలు చేసి అంటే టీడీపీలోకి వచ్చారు. వాళ్ళు ఎన్నాళ్ళు అక్కడ ఉంటారు అనేది. అప్పుడు ఏంటంటే పార్టీ కార్యకర్తల్లో ఉండే కొన్ని మనోభావాలు దెబ్బతింటాయండి. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే వీ షుడ్ రెస్పెక్ట్. ఆ మనోభావాలు, పార్టీ కార్యకర్తల మనోభావం మనం గౌరవించాలి. అది లేని రోజు ఎంత పెద్ద వటవృక్షం అయినా సరే పేగమాళ్ళ కూలిపోతుంటే అది మనం చూసాం కూడా. రీసెంట్ పాస్ట్ లో ఉండే గవర్నమెంట్స్ లో కూడా మనం చూసాం. అలాగే ఎంపీ రాజ్యసభల నుంచి కూడా ఇప్పుడు చాలా మంది అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి చేశారు. అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. మన చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో
పార్టీ అధ్యక్షులు, వాళ్ళంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాడు నిజంగా అసలైన రాజకీయవేత్త, రంగు పులుసుకున్న రాజకీయవేత్త అనేది ఒకసారి బేరీజ్ వేసుకుంటే కనుక ఆ పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. టీడీపీ పార్టీలో ఒక మంచి పని చేశారంటే టక్మన్ గుర్తుకొచ్చేది ఏంటంటారు మీకు తెలిసి? ఈవేళ సాఫ్ట్వేర్ లో భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ, ప్రపంచంలోనే పటంలోనే హైదరాబాద్కి ఒక గుర్తింపు వచ్చిందంటే అది టీడీపీ హయాంలోనే. బాబు గారు పెట్టిన భిక్ష అది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ వేరే గవర్నమెంట్ లో ఉన్న ఎవడైనా సరే రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తే కనుక డిఫరెంట్ ప్లాట్ఫామ్ లో డెఫినెట్లీ హ్యాస్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ చంద్రబాబు నాయుడు ఈస్ ద విజనరీ. ఆయన విజన్ తోనే ఈ రోజు సాఫ్ట్వేర్ అనేది చాలా భూమిలోకి వెళ్ళండి. 30% ఆఫ్ ద ఆంధ్ర పీపుల్ ఉన్నారండి యూఎస్ లో. సిలికాన్ వ్యాలీలో 30% ఆఫ్ ఏపీ పీపుల్ ఉన్నారు. జస్ట్ బికాస్ హీ హాస్ గివెన్ ద సమ్ బూస్ట్ అనమాట ఆ రోజు. సో ఆయన విజనరీ ఉన్న వ్యక్తి కాబట్టి, అంటే ఆయన ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చూస్తారండి, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చూడు. సో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇంకా చూడబోతున్నాం కూడా. టీడీపీలో ఒక మంచి పనిగా గుర్తించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. దానివల్ల మనకు మంచి జరిగిందిగా. వీళ్ళ పోలవరం పరిగెడుతుంది కదా, అమరావతి పరిగెడుతుంది కదా, దాని రిజల్ట్స్ ఇప్పుడు కాకపోతే 2 సంవత్సరాల తర్వాత మనం చూడగలుగుతాం కదా. సో అది అంటే భేషజాలాలకు పోకుండా, అంటే ఎవరితోనూ శాశ్వత శత్రుత్వం, శాస్త్ర మిత్రుత్వం రాజకీయాలు ఎవరికి ఉండవు. కాలానుగుణంగా సర్దుకుపోయి, అలాగే ఆత్మగౌరవం తాకట్టు పెట్టమని కాదు, కాలానుగుణంగా సర్దుకుపోయి మంచి నిర్ణయాలు తీసుకున్న రోజు మనం కేంద్రంతో సఖ్యతగా ఉంటే మనకు కావాల్సిన వనరులు మనం సమకూర్చుకోవచ్చు.